ఐపీఎల్ 2025ను దృష్టిలో ఉంచుకొని 5 స్టార్ రేటింగ్ లాంటి ఆటగాళ్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆటగాళ్లందరూ ఐపీఎల్ 2025కు ముందు ఆడే సిరీస్ లో తమ దేశం తరపున ఆడాలనుకోవడం లేదట. ఈ క్రమంలో త్వరలో తమ ఐపీఎల్ జట్లలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. క్రికెట్ అభిమానులు ప్రస్తుతం ఐపీఎల్ 2025 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లీగ్ 18వ సీజన్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరుగుతుంది. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్. ఈ లీగ్ లో ఆటగాళ్లు చాలా డబ్బు సంపాదిస్తుంటారు. దీని కారణంగా ప్రపంచంలోని స్టార్ ఆటగాళ్లందరూ భారతదేశానికి ఆడటానికి వస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్ 2025ను దృష్టిలో ఉంచుకొని 5 స్టార్ లాంటి ఆటగాళ్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆటగాళ్లందరూ ఐపీఎల్ 2025కు ముందు జరిగే అంతర్జాతీయ సిరీస్ లో తమ దేశ జట్టు తరపున ఆడరు. రాబోయే ఐపీఎల్ సిరీస్ కోసం అందరు ఆటగాళ్లు తమ జట్లలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కారణంగా న్యూజిలాండ్ కు చెందిన 5 స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ 2025లో పాల్గొనడానికి పాకిస్తాన్ తో జరిగే T20 సిరీస్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆటగాళ్లు డెవన్ కన్వై, లాకీ ఫర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాట్నర్. ఈ 5 ఆటగాళ్లు ఐపీఎల్ లో పాల్గొనడం పాకిస్తాన్ తో జరిగే సిరీస్ ను ప్రభావితం చేస్తుంది. ఐపీఎల్ ఆకర్షణ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ టోర్నమెంట్ ద్వారా ఆటగాళ్లు భారీ మొత్తంలో డబ్బు సంపాదించడమే కాకుండా వారి క్రికెట్ కెరీర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తారు. ఐపీఎల్ పాకిస్తాన్ సిరీస్ తో కలిసి జరుగుతుండటంతో ఈ ఆటగాళ్లను పాకిస్తాన్ తో జరిగే సిరీస్ లో చేర్చబోమని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే తెలియజేసింది. డెవన్ కన్వై ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ లో చేరబోతున్నాడు. అదే సమయంలో రచిన్ రవీంద్ర ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ లో కూడా ఒక భాగం. లాకీ ఫర్గ్యూసన్ గురించి చెప్పాలంటే ఈసారి అతను పంజాబ్ కింగ్స్ జట్టు తరపున ఆడతాడు. మరోవైపు మిచెల్ సాట్నర్ ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. మరోవైపు గ్లెన్ ఫిలిప్స్ ఈసారి శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ తరపున ఆడనున్నాడు.